హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఈరోజు పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా మైదా పిండి లేకుండా, ఈస్ట్ లేకుండా, వితౌట్ ఓవెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేసి అంతా ఇలా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇందులోకి కర్డ్ని తీసుకున్నానండి. పెరుగుని 1.5 కప్పు పెరుగు పట్టిందండి 2 కప్పుల పిండికి. ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకొని వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. నేను 3 పిజ్జాలు చేస్తున్నానండి. మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఒక్కొక్క పీసెస్ని ఇలా తీసుకొని చపాతీలాగా రోల్ చేయాలి. బాగా సన్నగా కాదండి, కొద్దిగా లావుగా చేయాలి. చేసిన తర్వాత ఇలాగ ఎడ్జెస్ ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కర్రీ అటు ఇటుగా పోకుండా ఒకే దగ్గర ఉంటుంది. తర్వాత ఫోక్తో హోల్స్ చేయాలండి. హోల్స్ చేయడం వల్ల ఏంటంటే మన బ్రెడ్ అనేది ఉబ్బుతుంది కదా, అలా ఉబ్బకుండా ఉంటుంది. తర్వాత నేను ఓవెన్ లేకుండా చేస్తున్నాను కదా, పెనం పైన చేస్తున్నాను. మన దోశ చేసుకునే పెనం ఉంటుంది కదా, ఆ పెనాన్ని పెట్టేసి అటు ఇటుగా లైట్గా వేయించుకోవాలండి. ఇలా లైట్గా వేయించుకొని ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకుంటే పిజ్జా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. తర్వాత అదే పెనం పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మనం వేయించుకున్న బ్రెడ్ని పెట్టేసి పిజ్జా సాస్ని అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ చీజ్ని వేసానండి. చీజ్ ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసేసుకోండి. తర్వాత వెజిటేబుల్స్, ఆనియన్స్ని, క్యాప్సికమ్, టమాటోని, అలాగే నేను కార్న్స్ కూడా వేస్తున్నానండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ని కొద్దిగా అప్లై చేశాను. కొద్దిగా స్పైసీగా కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, లేకపోతే ఏమొద్దు. తర్వాత పిజ్జా హబ్స్ కూడా వేసిన తర్వాత మళ్ళీ చీజ్ కూడా పైన వేసేసానండి. సైడ్స్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేశాను, లేదా బట్టను కూడా అప్లై చేసేసి ఇలా నేను ఒక క్యాప్ పెట్టేశాను. ఒక గిన్నె, లోతుగా ఉన్న గిన్నె పెట్టేసి ఒక 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన పిజ్జా అనేది రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా, వితౌట్ ఓవెన్. ఇంకా ఏమీ బేక్ కూడా చేయక్కర్లేదు. రెడీ అయిపోయిందండి. క్రిస్పీగా ఉండే మన పిజ్జాని ఇలా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.